ప్రజా రంజకుడని కళా పోషకుడని పేరొందిన గణపతి దేవుని అగ్రకుమార్తెను నేను యుద్ధంలో కాలు మోపితే శత్రువులందరూ తోక ముడుస్తారు. నా వేరే గర్జన వింటే వారి పై ప్రాణాలు పైనే పోతాయి. నేను రణరంగంలో వీర విహారం చేస్తుంటే ముందు చూస్తే రుద్రమ, వెనక చూస్తే రుద్రమ, పక్క చూస్తే రుద్రమ, ఎటు చూసిన రుద్రమ అంటూ శత్రువులు పరుగు తీశారు. ఆంధ్రదేశ చరిత్రలో మా కాకతీయులకు విశిష్ట స్థానం ఉంది. మా తండ్రి గణపతి దేవులు ఒక పక్క సంగీత, సాహిత్య, నృత్య కళలు నేర్పిస్తూనే మరో పక్క రాజనీతి, అర్థశాస్త్రం, యుద్ధ విద్యలు నేర్పించారు. మా తండ్రితో పాటు ఒక్కొక్కరిని ఓడిస్తూ ముందుకు పోతుంటే దేవగిరి యాదవరాజు నాపై కత్తి మోపాడు. కానీ నేను జంకలేదు. పురుషవేషంతో విజృంభించి విజయం సాధించాను. ఆంధ్రదేశ చరిత్రలో నా పరిపాలన కాలాన్ని ఒక స్వర్ణయుగంగా భావించాను. గ్రామీణ ప్రాంతాల పట్ల, రైతుల పట్ల, స్త్రీల పట్ల ఒక స్వర్ణయుగంగా అభివృద్ధి పనులు నిర్వహించాను. ప్రజలకు కాలువలు నిర్మించాను, గోపురాలు కట్టాను, స్త్రీ విద్యకు బాటలు నేర్పాను. ప్రజలందరికీ నచ్చే విధంగా, అందరికీ మెచ్చే విధంగా దేహ శౌర్య సాహసాలకు ఒక ప్రత్యేకగా ఆంధ్రదేశ చరిత్రలో ఒక వేగు చుక్కలా నిలిచాను. రాణి రుద్రమదేవి, రాణి రుద్రమదేవి. ధన్యవాదాలు. చాలా చక్కగా అభినయించింది. అభినయంతో కూడా వాక్పట్నం ముఖ్యం. నేర్చుకున్న దానిని చక్కగా ప్రదర్శించడం కూడా ఒక కళ.